హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నాని అన్న నటించిన సరిపోదా శనివారం మూవీ రివ్యూ గురించి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన కనబడుతున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి షేర్ చేయండి. మనకనేది వ్యూస్ చాలా తక్కువ రావడం జరుగుతుంది. దయచేసి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు తీసానికి ట్రై చేశాను. ఇక టాపిక్లోకి వెళ్తే సరిపోదా శనివారం ఈరోజు మార్నింగ్ నేను 7:30కి చూసి రావడం జరిగింది. ముందుగా ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే చించేశారని చెప్పొచ్చు. మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గా బాగా తీశారని అనిపించింది. ఒక కమర్షియల్ మూవీకి ఏమేమైతే ఉండాలో అవన్నీ ఈ మూవీలో పుష్కలంగా ఉంటాయి. ఈ శనివారం అనే కాన్సెప్ట్ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మూవీ మొత్తం దాని చుట్టే తిరుగుతుంది. నాకైతే మామూలు కమర్షియల్ మూవీని ఇలా డిఫరెంట్గా ట్రై చేయడం అయితే నాకు బాగా నచ్చింది. స్టోరీ చూసే మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చూపించిన విధానం మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ శనివారం అనే కాన్సెప్ట్ వల్ల మనకి ఓవరాల్ మూవీ చాలా ఎంగేజింగ్గా చాలా బాగుందన్న ఫీలింగ్ తోటే మనం థియేటర్ నుంచి బయటకు వస్తాం. ఇక మూవీలో మెయిన్ రోల్స్ అయిన నాని అన్న, అలాగే ఎస్.జె. సూర్య గారు, అలాగే ప్రియాంక మోహన్ గారి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రియాంక మోహన్ గారి గురించి మాట్లాడుకుంటే ఆవిడ ఆమె పాత్రకి జస్టిఫై చేసిందని చెప్పొచ్చు. ఇక నాని అన్న గురించి ఏం చెప్తాం చెప్పండి. అన్న న్యాచురల్గానే మామూలుగా యాక్టింగ్ చింపేస్తాడు. ఇలాంటి కమర్షియల్ మూవీ మాస్ ఎంటర్టైనర్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఈ మూవీలో ఎక్కువ యాక్టింగ్కి స్కోప్ లేదు. కాకపోయినా సరే తన స్క్రీన్ ప్రెజెన్స్తో ఒక ఆట ఆడుకున్నాడని చెప్పొచ్చు. ఇక విలన్ అయిన ఎస్.జె. సూర్య గురించి ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే ఆయన లేకపోతే అసలు సినిమానే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ వేరే విలన్ ఎవరు చేసినా కూడా అంత ఇంపాక్ట్ ఉండేది కాదు. నాకు తెలిసి ఆయనని ఈ మూవీకి తీసుకోవడం పెద్ద ప్లస్గా చెప్పుకోవచ్చు. ఎస్.జె. సూర్య గారికి అలాగే నాని అన్నకి జరిగే మధ్యలో సీన్స్ మాత్రం చాలా ఎంగేజింగ్ ఉంటాయి. చాలా బ్రిలియంట్గా రాసుకున్నారు డైరెక్టర్ వివేక్ కాత్రే గారు. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ర్యాంప్ ఆడిచ్చారని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినప్పటికీ కూడా మళ్ళీ ఎండింగ్లో మళ్ళీ పుంజుకుంటుంది. ఇక మెయిన్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ వచ్చేసి బీజిఎం ఎలా కొట్టారంటే ఒక్క మాటలో చెప్పాలంటే దుమ్ము దులిపేశానని చెప్పొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో 3 ఫైట్లు హైలైట్గా చెప్పొచ్చు. ఇంటర్వ్యూ ముందు వచ్చే ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారని చెప్పొచ్చు. అక్కడ వచ్చే ఫైట్స్ కానీ, ఆ సిచ్యువేషన్ కానీ, అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ కానీ ఇరగదీశారని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్లో కూడా నాని అన్న ఇంట్లో జరిగే ఒక సీన్లో ఫైట్ ఉంటుంది. అక్కడ కూడా బాగా డిజైన్ చేశారు. అక్కడ కూడా మంచి బీజిఎం తోటి ఎంగేజ్ చేస్తుంది. ఇక క్లైమాక్స్లో అదే రిపీట్ అయిందనే చెప్పొచ్చు. ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగుంది. మీరందరూ ఫ్యామిలీతో వెళ్ళి తప్పక చూడండి. ఓన్లీ థియేటర్స్లోనే చూడండి. బాగా ఎంటర్టైన్ అనేది మీకు అందుతుందని నేను అనుకుంటున్నాను. ఒక్క మాటలో ఈ మూవీలో ఎస్.జె. సూర్య గారు, నాని గారు ఇద్దరు సీన్లు మాత్రం సూపర్ అనిపిస్తాయి. వాళ్ళిద్దరూ వాళ్ళ పాత్రలకి జస్టిఫై చేశారు. నాకు తెలిసి నాని అన్నకి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ మూవీ. ఇక మూవీ కలెక్షన్స్ ఎలా వస్తాయనేది ఇక ముందు చూడాలి. దట్స్ ఇట్ అండి. ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంతవరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.